الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد أما بعد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همده ونفخه ونفسه بسم الله الرحمن الرحيم إن أريد إلا الإسلام ما استطعت ما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي اللهم رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم తొలగింపబడిన శైతానుకి రక్షింపబడుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక్ తఆలా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు తఆలాకి అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్ఠించి ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలచాడు. మరియు వారి వైపునకు సందేశాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజరతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత జనాబే ముస్తఫా అహ్మదే ముజ్తబా ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తన దైవ దౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. దైవం ఎంతమంది దైవ ప్రవక్తలను అయితే ప్రవహింపజేశాడో వారందరిపై శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక్ తఆలా యొక్క కోటాను కోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్. సోదర మహాశైలారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ తబారక్ తఆలా యొక్క దయ మరియు కారుణ్యంతో మనము రమదాన్ అనేటటువంటి శుభప్రదమైనటువంటి నెల మరియు శుభప్రదమైనటువంటి నెలలో ఒక భాగాన్ని మనము అంతం చేసుకొని మరో భాగంలో మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అల్లాహ్ తబారక్ తఆలా ఇప్పటి వరకు మనం ఏ ఆరాధనలు అయితే చేశామో వాటన్నిటిని అల్లాహ్ తబారక్ తఆలా స్వీకరించి ఉన్నతమైన ప్రతిఫలాన్ని ఇహపరాల్లో ప్రసాదించుగాక. అలాగే రాబోయేటటువంటి మరి ఈ దశకాలలో ముఖ్యంగా ఏ ఆఖరి దశకం గురించి అయితే ఈ రోజు మన ముందు ఈ యొక్క సబ్జెక్ట్ ను ఉంచి నన్ను ఈ విధంగా ప్రసంగించవలసిందిగా కోరడం జరిగిందో అల్లాహ్ తబారక్ తఆలాతో దుఆయమనగా అల్లాహ్ తఆలా మనందరికీ కూడా రమదాన్ ను ఉన్నతమైనటువంటి స్థితిలో ముగించుకునేటువంటి భాగ్యాన్ని కూడా అల్లాహ్ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సోదరీమణులారా, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు ఏదైతే నా అంశం ఉందో, ముగింపు రమదాన్ ఏ విధంగా ఉండాలి, కైఫ నఖ్తిము షహరు రమదాన్, ఎలాగైతే రమదాన్ నెలను మనం ప్రారంభంలో ఎంత ఉత్సాహంగా ఎన్నో రకాలైనటువంటి మరి ఎంతో ఆతృతతో రమదాన్ నెలను ప్రారంభించాము, మరి రమదాన్ నెలను అంతే ఉన్నతమైనటువంటి రీతిలో దాన్ని ముగించుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకుంది. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీసు మనం గతంలో కూడా చెప్పుకున్నాము. ఇన్నమల్ అమాలు బిల్ ఖవాతీమ్, మనిషి యొక్క ఆచరణలు అతని యొక్క చివరి స్థాయిపై ఆధారపడి ఉంటాయి. అలాగే మనిషి చేసేటటువంటి ఈ షహర్ రమదాన్ లో ఉన్నటువంటి ఆరాధనలు కూడా దీన్ని ముగించుకునేటువంటి పద్ధతి కూడా ఉన్నతంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ప్రారంభంలో ఏ విధంగానైతే మనము మరి ఉన్నతమైనటువంటి ఆరాధన చేశామో దాన్ని ముగించుకుంటూ కూడా అదే ఉన్నతమైనటువంటి రీతిలో మనము ఖురాన్ మరియు ఈ హదీస్ ప్రకారంగా మనము రమదాన్ నెలను ముగించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. అందులో నంబర్ 1 అల్ ఖియాం బి అమాలిల్ ఖైర్, అంటే అన్నిటికంటే ముందు మనము చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఏవైతే మనము ఔసల్లాహు సుబ్హానహు వ తఆలా అస్సాయిం ఫీ ఖితాబి షహరి రమదాన్ అల్ ముబారక్ బిల్ ఖియామి బఅదిల్ అమాల్ అల్లతి తురీదు మిన్ థవాబిల్ ఇన్సానిల్ ముస్లిం వ తురీదు మిన్ అజ్రిహి ఇందల్లాహి తబారక్ వ తఆలా కల్ ఖియామి బిల్ అమాలిల్ ఖైర్ దఫ్ఉ సదకతిల్ ఫిత్ర్ అల్లతి తఅతబిరు తుహరతుల్ లిస్సాయిం. కొన్ని విషయాలు ఇక్కడ మనం చర్చించుకుంటా ముందుకు నడిస్తే అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రతి దాసునికి, ప్రతి ముస్లింకి కూడా కొన్ని రకాలైనటువంటి హితబోధను రమదాన్ నెల యొక్క చివరి దశకంలో రమదాన్ నెలను ముగించుకునేటువంటి పరిస్థితుల్లో ఇవి ఖచ్చితంగా మనము ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్నవిగా మనకు తెలియజేయటం జరిగింది. సో కాబట్టి అందులో నంబర్ 1 ఏమిటంటే అల్ ఖియాం బి అమాలిల్ ఖైర్, ఉన్నతమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ మేలుతో కూడుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మనం ముందంజ వేయటము. ఎలాగైతే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వయునాది మునాది యా బాగియల్ ఖైరి అక్బిల్ వ యా బాగియష్ షర్రి అక్సిర్. మరి ప్రతి రోజు కూడా ఒక పిలిచేటటువంటి వాడు ఈ పిలుపునిస్తాడు. ఏమని పిలుపునిస్తాడండి? యా బాగియల్ ఖైరి అక్బిల్, ఓ మంచిని చెయ్యాలని కోరుకునేటువంటి వాడా, సత్కార్యాలు చెయ్యాలని కోరుకున్నటువంటి వాడా,
యా బాగియల్ ఖైరి అక్బిల్, నువ్వు సత్కార్యాలు చేయటంలో ముందంజ వెయ్యి, ముందంజకు రా, మరి ముందుకు వస్తూ ఈ సత్కార్యాలు చేసుకుంటూ ముందుకు నడువు అని చెప్పేసి ఒక దైవ దూత ఈ విధమైనటువంటి పిలుపునిస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. వయా బాగియ షర్రి అక్సిర్, మరియు ఓ పాపాలు చేసినటువంటి వాడా, ఇకనైనా నీవు పాపాల నుంచి దూరంగా ఉండు. ఎందుకంటే ఈ మహత్తరమైనటువంటి నెల, ఈ శుభప్రదమైనటువంటి నెల, ఈ ఘడియలు ఎంత వేగంగానైతే మనకు ప్రారంభమై మనకు వచ్చాయో అంతే వేగంగా ఇవి ముగుస్తాయి. కాబట్టి ముగించినటువంటి ఈ రోజులను మనం ఆలోచించుకుంటూ రాబోయేటటువంటి ఈ రోజుల్లో ఏ విధమైనటువంటి ఆరాధనలు చేసుకుంటూ ముందుకు నడవాలంటే, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి దశకంలో, ముగింపులో ఆయన యొక్క ఆరాధనలు ఎలా ఉండేవి అంటే, ఆయన మరింత వేగంగా తన యొక్క సదకా మరియు దాన ధర్మాలలో ఎలాగైతే గాలులు వీచే విధంగా ఉంటాయో, తుఫాన్లలో గాలులు వీచే విధంగా, ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరిలో ఆయన మరింత సహీగా దాన ధర్మాలు చేసేటటువంటి వారిగా ఎన్నో రకాలైనటువంటి దాన ధర్మాలు చేసుకుంటూ ముందు నడిచేటటువంటి వారు. కాబట్టి ప్రతి ఉపవాసకుడు కూడా మేలుతో కూడుకున్నటువంటి పనులలో ముందంజ వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే నంబర్ 2, అత్తక్బీర్ ఫీ లైలతిల్ ఈద్. شرع الله سبحانه وتعالى التكبير في ليلة العيد والجهر به في المساجد تعظيما لله وشكرا له على إتمام النعمة، حيث قال الله تبارك وتعالى في آياته الكريمة: ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. అల్లాహ్ తబారక వతఆలా ఖురాన్ గ్రంథంలో ఏ విధంగానైతే మరి తక్బీర్ గురించి, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, అల్లాహ్ తబారక వతఆలా యొక్క ప్రశంసలను, గొప్పతనాన్ని, ఆయన యొక్క వైభవాన్ని కొనియాడమని అల్లాహ్ తబారక వతఆలా ఆదేశిస్తున్నాడు. వలితుక్మిలుల్ ఇద్దత వలితుకబ్బిరుల్లాహ్ అలా మా హదాకుం లఅల్లకుం తష్కురూన్. అల్లాహ్ మీకు ఏదైతే హిదాయత్ను ప్రసాదించాడు, ఏదైతే మీకు భాగ్యాన్ని ప్రసాదించాడు, మీరు ఈ ఉపవాస రోజులను పూర్తి చేసుకుంటూ అల్లాహ్ తబారక వతఆలా యొక్క ఘనతను కొనియాడండి అని అల్లాహ్ తఆలా ఆదేశిస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ రమదాన్ ముగింపు దినాలలో ఇన్షా అల్లాహ్ తబారక వతఆలా యొక్క గొప్పతనాన్ని చాటేటందుకు తక్బీరాతులు మస్జిద్లలో ఎన్నో విధాలుగా అవి మనము జహరీ అంటే జహరన్ అంటే బహిరంగంగా మనం పలుకుతూ అల్లాహ్ తబారక వతఆలా యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చాటవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే 3వ ముఖ్యమైనటువంటి ఆచరణ ఇక్కడ పొందుపరచబడినటువంటిది విషయం ఏంటంటే, అల్ ఇస్తిగ్ఫార్ వద్దుఆ. అలైక అన్ తువద్దా షహ్రు రమదాన్ వతఖ్తిముహు బిల్ ఇస్తిగ్ఫార్ వత్తౌబ వకథరతి దుఆ. ఇక్కడ ధార్మిక పండితులు మనకు తెలియజేస్తున్నటువంటి ఒక హితబోధ ఏమిటంటే, రమదాన్ నెలను ఎలా ముగించుకోవాలంటే, రమదాన్ నెలను అల్లాహ్ తబారక వతఆలా యొక్క మరి ఆయన వైపు మరలటంతోనూ, అత్యధికంగా ఇస్తిగ్ఫార్ చేయటంలోనూ మనము మన యొక్క రమదాన్ నెలను ముగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యంలో అల్లాహ్ తబారక వతఆలా తెలియజేస్తున్నాడు. ఖురాన్ లో అల్లాహ్ తబారక వతఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సూరా హూద్ వాక్యం నంబర్ 3, ఇస్తగ్ఫిరూ రబ్బకుం తుమ్మ తూబూ ఇలై యుమత్తిఉకుం మతాఅన్ హసన. మీరు మీ ప్రభువుతో ఇస్తిగ్ఫార్ క్షమాపణ వేడుకోండి. తుమ్మ తూబూ ఇలై, మరియు పశ్చాత్తాపముతో ఆయన వైపునకు మరలండి. యుమత్తిఉకుం మతాఅన్ హసన, అల్లాహ్ తబారక వతఆలా మీకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని అల్లాహ్ తబారక వతఆలా ప్రసాదిస్తాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే సూరా హూద్ లోనే 52వ వాక్యంలో, ప్రతి జాతిలోనూ దైవ ప్రవక్తలు కూడా తమ జాతి వారికి ఇచ్చిన సందేశం ఇదే: వయా కౌమి ఇస్తగ్ఫిరూ రబ్బకుం తుమ్మ తూబూ ఇలై యుర్సిలిస్ సమా అలైకుం మిద్రారా వయజిదుకుం కువ్వతన్ ఇలా కువ్వతికుం. సూరా హూద్ లో 52వ వాక్యంలో అల్లాహ్ తబారక వతఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: నా జాతి వారులారా, మీరు అల్లాహ్ తబారక వతఆలాకు క్షమాపణ వేడుకోండి, మరియు పశ్చాత్తాపముతో ఆయన వైపునకు మరలండి. ఆయన మీపై కారుణ్యంతో కూడుకున్నటువంటి వర్షాన్ని కురిపిస్తాడు, మరియు మీకు తగినటువంటి కావలసినటువంటి సామర్థ్యాన్ని, శక్తిని అల్లాహ్ తఆలా ప్రసాదిస్తాడు. అలాగే అల్లాహ్ తఆలా సూరా అన్ఫాల్ లో వాక్యం నంబర్ 33లో అల్లాహ్ తబారక వతఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
వమా కానల్లాహు లియుఅద్దిబహుం వఅంత ఫీహిం వమా కానల్లాహు ముఅద్దిబహుం వహుం యస్తగ్ఫిరూన్. అల్లాహ్ తబారక్ వ తఆలా అప్పటి వరకు ఏ జాతిపై, ఉదాహరణకు మనల్ని మనం చూసుకున్నట్లయితే, ముస్లిం సమాజాన్ని తీసుకున్నట్లయితే, అల్లాహ్ తబారక్ వ తఆలా అప్పటి వరకు ముస్లిం సమాజాన్ని అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేయడు. ఎప్పటి వరకైతే ఓ ప్రవక్త మీరు వారిలో సజీవంగా ఉన్నారు, అల్హమ్దులిల్లా. మరి ఆయన బ్రతికున్నంత వరకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ విధమైనటువంటి శిక్షలో గురి కాకుండా అల్లాహ్ తఆలా రక్షించాడు. అలాగే ఆయన తర్వాత ఆయన యొక్క దువా కారణంగా అల్లాహ్ తఆలా మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా రక్షిస్తున్నాడు. మరొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ అల్లాహ్ అంటున్నాడు, వమా కానల్లాహు ముఅద్దిబహుం వహుం యస్తగ్ఫిరూన్. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ జాతిని కూడా అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేయడు. ఒకవేళ ఆ జాతిలో పాపాలు చేసినటువంటి వారు ఉన్నా సరే, దుష్కార్యాలకు పాల్పడినటువంటి వారు ఉన్నా సరే, కానీ ఆ జాతిలో ఎప్పటి వరకైతే అల్లాహ్ క్షమాపణ వేడుకునేటటువంటి, ఇస్తిగ్ఫార్ చేసేటటువంటి విశ్వాసులు ఎప్పటి వరకైతే ఆ జాతిలో ఉంటారో అల్లాహ్ తబారక్ తఆలా అప్పటి వరకు కూడా సుబ్హానల్లాహ్ అల్లాహ్ తఆలా యొక్క అజాబ్, శిక్షకు గురి చేయడు. అంటే ఇస్తిగ్ఫార్, క్షమాపణ, ఈ క్షమాభిక్ష, అస్తగ్ఫిరుల్లాహ్ వ అతూబు ఇలైహి అయినటువంటి ఏదైతే దువాతో కూడుకున్నటువంటి ఉన్నాయో, సయ్యదుల్ ఇస్తిగ్ఫార్, మనకు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించినటువంటి దువా ఉంది. మరి అలాగే మనం చూసుకున్నట్లయితే అల్లాహ్ తఆలా సూరే అన్ఫాల్ లోని 33వ వాక్యంలో, ఈ వాక్యంలో తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇస్తిగ్ఫార్ అన్నటువంటిది అల్లాహ్ తబారక్ వ తఆలాకు మనల్ని సమీప్యానికి చేసేటటువంటి ఒక ఆచరణ. కేవలం అది క్షమాపణే కాదు, ఇస్తిగ్ఫార్ ఒక పర్టిక్యులర్ ఆచరణ అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సోదరి మల్లారా, ఖురాన్ గ్రంథంలో అన్నిటికంటే ముందు అవతరించినటువంటి వాక్యం ఏదైనా ఉంది అని అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే సూరతుల్ అలక్ 96వ సూరాలోని మొదటి వాక్యం, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. అల్లాహ్ తబారక్ తఆలా ఈ వాక్యంలో చదువు అన్నటువంటి వాక్యంతో ఖురాన్ గ్రంథాన్ని ప్రారంభించాడు. ఖురాన్ గ్రంథం యొక్క ప్రారంభ అవతరణ, ప్రారంభ వాక్యాలు కావు. అంటే ఖురాన్ మనం తీయంగానే మనకు కనిపించేది ఏంటంటే, ముందు మాటగా ఓపెనింగ్ సూరాగా, ముందు మాటగా మనకు కనిపించేది ఏంటంటే సూరా ఫాతిహా, బిగినింగ్. కానీ అవతరణ ప్రకారంగా మొట్టమొదటి వాక్యం ఏమిటి? సూరా అలక్ లోని మొదటి వాక్యం. అలాగే అవతరణ ప్రకారంగా చివరిలో అవతరించిన వాక్యం నేను చెప్పటం లేదు, సూరా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అల్లాహ్ తఆలా సూరతున్ నస్ర్ ను అవతరింపజేశాడు. అల్లాహ్ తబారక్ తఆలా సూరతున్ నస్ర్ లో ప్రస్తావిస్తున్నాడు, ఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్ వరఅయితన్ నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్ ఇన్నహు కాన తవ్వాబా. అల్లాహ్ తబారక్ తఆలా ఈ వాక్యంలో అంటున్నాడు, ఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎప్పుడైతే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క సహాయం మీకు కలుగుతుందో, వల్ ఫత్ మరియు విజయం మీకు ప్రాప్తించబడుతుందో, వరఅయితన్ నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా, మరియు మీరు ప్రజలని చూస్తారు, తండోపతండాలుగా వారు ఇస్లాంలో ప్రవేశించటాన్ని మీరు చూస్తారు. ఏమి చెయ్యాలి? ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్ ఇన్నహు కాన తవ్వాబా. కాబట్టి మీరు అల్లాహ్ యొక్క పవిత్రతను, ఆయన యొక్క ప్రశంసలతో కూడినటువంటి పవిత్రతను కొనియాడుతూ క్షమాపణ వేడుకోండి అన్నాడు అల్లాహ్ తఆలా. ప్రారంభంలో అవతరించిన వాక్యం ఇఖ్రా, అంతంలో అవతరించినటువంటి సూరాలో ఆదేశం ఇచ్చినటువంటి ఆదేశము మగ్ఫిరత్. మీరు ఇస్తిగ్ఫార్ కోరండి, మగ్ఫిరత్ కోరండి, క్షమాభిక్ష కోరండి అని ఆదేశించడం జరిగింది. సోదరి సోదర మహాశైలారా, ధార్మిక పండితులు ఈ వాక్యాన్ని ముందుంచి ఏదైతే అల్లాహ్ తబారక్ తఆలా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆదేశం ఇవ్వబడిందో దాన్ని ముందుంచి తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాన నబియు సల్లల్లాహు అలైహి వసల్లమ, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లమ ఫీ రుకూహి వ ఫీ సుజూది, రుకులోను మరియు సజదాలోను ముహమ్మదే అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యధికంగా ఏ దువా చదివేవారు? సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అలా. కానీ ఈ వాక్యం అవతరించిన తర్వాత
ధార్మిక పండితులు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, కాన నబియు సల్లల్లాహు అలైహి వసల్లం యక్తురు అన్ యఖూల్ ఫీ రుకూఇహి వ సుజూదిహి, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు సజదాలలోను మరియు అలాగే మనం చూసుకున్నట్లయితే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు రుకులో కూడా ఈ దువా చేసేటటువంటి వారు. ఏ దువాను చేసేటటువంటి వారు సోదరి మల్లారా? సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మ అగ్ఫిర్లి. ఓ నా ప్రభువా, సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా, నీ పవిత్రతను కొనియాడుతూ, నీ ప్రశంసలతో కూడినటువంటి నీ పవిత్రతను కొనియాడుతూ, ఓ అల్లా, నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వయస్సు పెరుగుతున్న కొద్దీ అల్లాహ్ తబారక ఆదేశించినటువంటి ఆదేశానికి అనుగుణంగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా ఇస్తగఫార్ చేసేటటువంటి వారు. వల్లాహి ఇన్ని ల అస్తగఫిరుల్లాహ ఫిల్ యౌమి మిఅత మర్రా, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నేను ప్రతిరోజు కూడా 100 సార్లు అల్లాహ్ తబారక తఆలాకు క్షమాపణ వేడుకుంటున్నాను. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పాపము చేయనటువంటి మహనీయుడిగా అల్లాహ్ తబారక తఆలా ఆయనను ప్రశంసించాడు. కానీ ఆయన ఈ విధమైనటువంటి ఇస్తిగ్ఫార్ చేస్తున్నారు. సోదరి మల్లారా, ఇస్తిగ్ఫార్ యొక్క ప్రాధాన్యత ఇక్కడ చెప్పదలుచుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మాట్లాడి నేను మరో పాయింట్ వైపు నాకు ముందుకు నడుస్తాను. ఆరాధనలు మనం చూసుకోవాలంటే ప్రతి ఆరాధన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తిగ్ఫార్ చేసేటటువంటి ఆదేశాన్ని ఇవ్వటం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే నమాజ్ ముగించబడుతుందో, నమాజ్ ముగించబడిన తర్వాత ఇస్తిగ్ఫార్ 3 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ 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 చదివేటటువంటి ఆదేశం ఇవ్వబడింది. హజ్ చేసుకున్న తరువాత ఫస్తగ్ఫిరు, మీరు అల్లాహ్ క్షమాపణ వేడుకోండి అని హజ్ తర్వాత కూడా ఇస్తిగ్ఫార్ చేయాల్సినటువంటి ఆదేశం ఇవ్వబడింది. తహజ్జుద్ నమాజులోను అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఇస్తిగ్ఫార్ అత్యధికంగా చేయమని ఆదేశించబడింది. ఈ ఆరాధనలన్నింటిలోనూ ఇస్తిగ్ఫార్ చేయబడటం అనేటటువంటి దాని గురించి ధార్మిక పండితుల యొక్క మరి ముఫస్సిరీన్ ఇక్రామ్ యొక్క వ్యాఖ్యానం మన ముందుకు వస్తున్నటువంటి విషయం ఏంటంటే, అల్లాహ్ తబారక వ తఆలా ఆరాధనల తర్వాత ఇస్తిగ్ఫార్ చేసేటటువంటి ఆదేశాన్ని ఇవ్వటం వెనకాల ఉన్నటువంటి వివేచనం ఏమిటంటే, శైతాన్ ఆరాధన చేసేటటువంటి వారి మనసులో ఆరాధన పై, అతను చేసేటటువంటి ఆరాధనపై ఎలాంటి అతనికి కూడా తకబ్బుర్ అహంభావానికి గురి కాకుండా ఉండడానికి అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ కూడా ఇస్తిగ్ఫార్ చేసేటటువంటి తాలీం, ఇస్తిగ్ఫార్ చేసేటటువంటి ఆదేశాలను ఇస్తున్నారు. చివరికి మనిషి తన యొక్క అవసరాలను కాలకృత్యాలను తీర్చుకోవడానికి వాష్రూమ్కు వెళ్ళినా కూడా అక్కడ నుంచి బయటకు వచ్చాక అతను ఏ దువా చేస్తున్నాడు? గుఫ్రానక, ఓ అల్లాహ్, నేను నీ క్షమాపణ వేడుకుంటున్నానని అతడు అల్లాహ్ యొక్క క్షమాపణ తన కాలకృత్యాలు, తన అవసరాలు తీర్చుకోవడానికి ఎందుకు అడుగుతున్నాడని అంటే, ధార్మిక పండితులు దీని వెనుక ఉన్నటువంటి వివేచనాలు తెలియజేస్తూ అంటున్నారు, ఎంత సమయం వరకైతే ఇతడు వాష్రూమ్ లో ఉన్నాడో అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఏదైతే ఆ సమయంలో ఆరాధన నిమిత్తం ఏ విధమైన జిక్ర్ చేయడానికి వీల్లేదో, ఈ సమయంలో కూడా అతను అల్లాహ్ యొక్క నామస్మరణకు దూరంగా ఉండడానికి వచ్చిన వెంటనే అల్లాహ్ తఆలాకు క్షమాపణ వేడుకుంటున్నాడు. అలాగే ఆరాధనలన్నీ చేసిన తర్వాత అల్లాహ్ తబారక తఆలాతో క్షమాపణ వేడుకోవడానికి గల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, అతడు ఈ విధంగా మరి క్షమాపణ వేడుకుంటూ అతడు అల్లాహ్ తబారక వ తఆలాకు ఈ విధమైనటువంటి తన యొక్క ఆరాధన ముందు ఈ విధంగా చాటుకుంటున్నాడు, ఓ అల్లాహ్, నేను ఏదైతే ఆరాధన చేస్తున్నానో, నేను ఏదైతే నమాజ్ చేస్తున్నానో, నేను ఏదైతే ఉపవాసాలు ఉంటున్నానో, నేను ఏదైతే జకాత్ చెల్లిస్తున్నానో, నేను ఏదైతే హజ్ ఉమ్రాలు చేస్తున్నానో, మా అబద్నాక హక్కా ఇబాదతిక, ఓ అల్లాహ్, మేము ఎంతగా ఆరాధించినా నేను నీ ఆరాధన హక్కును చెల్లించలేకపోయానని క్షమాపణ వేడుకునేటటువంటి గుణము ద్వారా అహంభావాన్ని అంతమొందిస్తూ క్షమాపణ గుణాన్ని అల్లాహ్ తఆలా ప్రోత్సహిస్తున్నాడని ధార్మిక పండితులు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధంగా అంటున్నారు, మన్ లజిమల్ ఇస్తిగ్ఫార్ జఅలల్లాహు లహు మిన్ కుల్లి హమ్మిన్ ఫరజా వ మిన్ కుల్లి దైఖిన్ మఖ్రజా వ యర్జుకుహు మిన్ హైసు లా యహ్తసిబ్. సుబ్హానల్లాహ్, ఎవరైతే ఇస్తిగ్ఫార్ చేయటాన్ని
ఇస్తిగ్ఫార్ చేయటాన్ని గట్టిగా పట్టుకుంటాడో, ఎవరైతే ఇస్తిగ్ఫార్ చేయడాన్ని నిరంతరాయమైనటువంటి ఆచరణగా అతడు దానిని సాధించడానికి గట్టిగా ఇస్తిగ్ఫార్ చేయటాన్ని అతడు పూర్తిగా తయారవుతాడో, ఎప్పుడైతే అతను దాన్ని లాజిమ చేసుకుంటాడో, జఅలల్లాహు లహు మిన్ కుల్లి హమ్మిన్ ఫరజా, అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రతి బాధ నుంచి అతన్ని మరి దూరం చేస్తూ ఉంటాడు. వమిన్ కుల్లి దైఖిన్ మఖరజా, ప్రతి అతని జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఆ పరిస్థితిని, ఏ పరిస్థితుల్లో అయితే అతడు కాస్త ఇబ్బందుల్లో ఉన్నాడో దాని నుంచి బయటపడినటువంటి మార్గాన్ని కూడా అల్లాహ్ తఆలా అతనికి తెలియజేస్తాడు. వయర్దుకు మిన్ హైసు లా యహ్తసిబ్, అల్లాహ్ తబారక్ వ తఆలా ఎటువంటి మన యొక్క ఊహకు అందని విధంగా అగోచర మరి ఎన్నో రకాలైనటువంటి ద్వారాల గుణంగా కూడా అల్లాహ్ తబారక్ తఆలా అతనికి అనన్యమైనటువంటి ఉపాధిని ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి మన యొక్క రమదాన్ ముగింపు అది ఎలా ఉండాలి అని అంటే, అలైక అన్ తువద్ద షహర రమదాన్ వ తఖ్తిముహు బిల్ ఇస్తిగ్ఫార్ వ తౌబా. మనము మన యొక్క రమదాన్ నెలను ఎలా ముగించుకోవాలంటే, తౌబా చేసుకుంటూ, ఇస్తిగ్ఫార్ చేసుకుంటూ మన యొక్క రమదాన్ నెలను ముగించుకోవాలి. అల్లా ఈ రమదాన్ నెలలో ఏవైతే చేయాల్సినటువంటి ఆరాధనలు ఉన్నాయో సరైనటువంటి రీతిలో నేను చేయకపోవటం కారణంగా అల్లా నేను క్షమాపణ వేడుకుంటున్నాను. ఎలాగైతే సలఫ్ గురించి మన ముందుకు ఒక రకమైనటువంటి దువా రూపంలో మన ముందుకు వచ్చిందో, సలఫ్ 6 నెలలు రమదాన్ కంటే ముందు దువా చేసేవారు. అల్లాహుమ్మ బల్లగ్నా రమదాన్, వల్లా మాకు రమదాన్ ను చూసినటువంటి భాగ్యాన్ని ప్రసాదించు, రమదాన్ వరకు చేర్చు అని. ఆ రమదాన్ తర్వాత వారు ఏమి దువా చేసేవారు తెలుసా సోదరులారా? ఈ రమదాన్ నెలలో ఏవైతే ఆరాధనలో లోపాలుండిపోయాయో వాటి నుంచి క్షమాపణ వేడుకుంటున్నామని 6 నెలలు అల్లాహ్ తబారక్ తఆలాతో వారు క్షమాపణ వేడుకునేటటువంటి వారు అన్నటువంటి విషయాన్ని కూడా సలఫ్ దీన్ని ఉల్లేఖిస్తున్నారు. కాబట్టి సోదర మహాశైలారా, మనము రమదాన్ నెల ముగించుకునేటటువంటి ఈ ముగింపు రోజులలో అల్లాహ్ తబారక్ వ తఆలాకు దగ్గర కావడానికి, అల్లాహ్ తబారక్ వ తఆలాతో క్షమాపణ వేడుకోవడానికి ఇస్తిగ్ఫార్ అత్యధికంగా చేయాలని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వాసుల మాతృమూర్తి అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారికి కూడా సూచిస్తూ ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఓ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ చివరి దశకంలో ఎలాగైతే ఇంతకు ముందు మనం ప్రస్తావించుకున్నామో లైలతుల్ ఖద్ర్ ను పొందినట్లయితే దువా నేర్పించారు, అల్లాహుమ్మా ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని. ఓ అల్లాహ్, నువ్వు క్షమాపణను ఎక్కువగా ప్రేమించేటటువంటి వాడివి, క్షమాపణ ఇచ్చేటటువంటి వాడివి, క్షమించేటటువంటి వాడివి, నన్ను క్షమించు అని. అంటే ఇక్కడ ముగింపు కూడా క్షమాపణతో అల్లాహ్ తఆలాతో తౌబా చేసుకుంటూ మనము ఈ విధంగా మన యొక్క రమదాన్ నెలను ఎలాగైతే మనము గడుపుకున్నామో అల్లాహ్ తఆలా ఆదేశిస్తున్నాడు, షహరు రమదాన్ అల్లదీ ఉందిల ఫీల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుము షహర ఫల్యసుమ్హు వమన్ కాన మరీదన్ ఔ అలా సఫరిన్ ఫఇద్దతు మిన్ అయ్యామిన్ ఉఖర్ యురీదుల్లాహు బికుముల్ యుస్ర వలా యురీదు బికుముల్ ఉస్ర వలితుక్మిలుల్ ఇద్దత వలితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం లఅల్లకుం తష్కురూన్. మరి ఎలాగైతే ఈ శుక్రియా కృతజ్ఞతా భావంతో చేసుకున్నటువంటి ఈ కృతజ్ఞతను కూడా చెల్లించుకుంటూ అల్లాహ్ తఆలా మనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహాలపై అల్లాహ్ తబారక్ తఆలాతో దువా చేసుకుంటూ ఇది ఈ విధంగా మనం ముగించాలన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అలాగే 4వ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అత్తవజ్జుహు ఇలల్లాహి తబారక్ వ తఆలా బిత్తౌబా. అత్తవజ్జుహు ఇలల్లాహి తబారక్ వ తఆలా బిత్తౌబా అని అంటే ఏమిటంటే సోదరిమణులారా, ఇస్తిగ్ఫార్ గురించి ఎప్పుడైతే మనం ఇక్కడ మాట్లాడుకున్నామో అక్కడే తౌబా గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎలాగైనా ఉంది. యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ వైపునకు మరలండి, పశ్చాత్తాప భావంతో ఉన్నాడు అల్లాహ్ తబారక్ తఆలా. కాబట్టి మనము మన జీవితంలో రాబోయేటటువంటి ఏదైతే జీవితం ఉందో దానిలో ఈ రమదాన్ ద్వారా మన జీవితాన్ని మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పశ్చాత్తాప భావంతో మరలాలి. అందులో ముఖ్యంగా మనము చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఏవైతే పాపాలు రమదాన్ కంటే ముందు మనము చేసినటువంటి వారమో ఆ పాపాల నుంచి మనల్ని మనము దూరముగా రక్షించుకుంటూ దూరంగా చేసుకుంటూ అల్లాహ్ తబారక్ తఆలా వైపునకు మరలాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇక 5వ ముఖ్యమైనటువంటి విషయం సోదరిమణులారా, ఇప్పటి వరకు చెప్పినటువంటివి 4 ముఖ్యమైనటువంటి విషయాలు. నంబర్ 1 అల్ ఖియామ్ బి అమాలిల్ ఖైర్. మనము ఏదైతే మేలు చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో ఆ మేలుతో కూడుకున్నటువంటి పనులలో ముందంజ వేయటము.
నంబర్ 2 అత్తక్బీర్ ఫీ లైలతిల్ ఈద్, ఈద్ కంటే ముందు మనము అల్లాహ్ తబారక యొక్క తక్బీరాత్ గొప్పతనాన్ని మనం చాటాలి. అల్ ఇస్తిగ్ఫార్ వద్దుఆ, మూడవది ఇస్తిగ్ఫార్ మరియు దువాలతో ముగించడానికి ప్రయత్నించాలి. నాలుగవది అత్తవజ్జుహ్ ఇలల్లాహి బిత్తౌబా, మనము అల్లాహ్ వైపునకు తౌబాతో మరలాలి, పశ్చాత్తాపంతో మరలాలి. నంబర్ 5 అల్ ముహాఫదతు అలస్సలవాత్, ఎలాగైతే ఈ రమదాన్ నెలలో మనిషి సెహరీ పూజించిన తర్వాత ఎప్పుడు ఫజర్ నమాజ్ అవుతుంది, మరి ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత ఎప్పుడు జుహర్ నమాజ్ అవుతుంది, జుహర్ నమాజ్ చదువుకున్న తర్వాత ఎప్పుడు అసర్ నమాజ్ అవుతుంది, అసర్ నమాజ్ చదువుకున్న తర్వాత ఎప్పుడు మగరిబ్ అవుతుంది, మగరిబ్ ఇఫ్తారీ చేసుకున్న తర్వాత ఎప్పుడు నేను తరావీకి వెళ్ళాలి, ఇషా నమాజ్ చదవాలనేటువంటి ఆతృతతో ఎలాగైతే మీరు రమదాన్ నెలలో అల్లాహ్ను ఆరాధించారో, ఆ రమదాన్ నెలలో ఆరాధించినటువంటి ఏవైతే మీ యొక్క నమాజులు ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం 11 నెలలు శైతాన్ మార్గంలో గడిపి ఒక్క నెల అల్లాహ్ మార్గంలో ఆరాధనలు చేసుకుంటూ ఈ ఒక్క నెల తర్వాత మళ్ళీ తిరిగి మన జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలంటే అటువంటి ఏ విధమైనటువంటి ఉపవాసకుని యొక్క ఆ ఉపవాసం వల్ల ప్రయోజనం ఏమీ కలగదని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్ రూపంలో తెలియజేయటం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే సోదరి మండలారా, 6వ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఖత్ముల్ ఖురానిల్ కరీం, ఖురాన్ను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఒక విషయాన్ని మా యొక్క ఉపాధ్యాయుల యొక్క నోటి ద్వారా విన్నటువంటిది ఏమిటంటే, దాదాపు సమీప కాలంలో మన జామియా దారుస్సలాం ఉమరాబాద్ నుంచి వచ్చినటువంటి ధార్మిక పండితుల యొక్క ఒక బృందం, వారు మరి అబ్నాయ్ కదీం యొక్క ఏదైతే సభ జరిగినదో అందులో ప్రస్తావించిన విషయం ఏంటంటే, ధార్మిక పండితులు ఉపాధ్యాయులు ఉమరాబాద్ జామియా దారుస్సలాం యొక్క ఉపాధ్యాయులు ఎప్పుడైతే ఆంబూర్లో చేరుకున్నారో అక్కడ ఒక బృందము ఒక కారులో వారందరూ కలిసి బెంగళూరు నుంచి ఆంబూర్లో ఉన్నటువంటి ఒక హోటల్లో భోజనం చేయడానికి దిగారు. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఎప్పుడైతే ధార్మిక పండితులైనటువంటి మా గురువులు ఉపాధ్యాయులు వారిని అడిగారో, అయ్యా మీరు బెంగళూరు నుంచి మీరు ఆంబూరుకు అంత దూరము మీరు ప్రయాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక హోటల్లో మీరు భుజించడానికి ఎందుకు వచ్చారంటే, ఈ హోటల్లో దొరికేటటువంటి ఏదైతే భోజనం ఉందో అది ఎంతో రుచికరమైనటువంటిది, ఆ రుచిని ఆస్వాదించడానికి మేము ఇన్ని వందల కిలోమీటర్లు మనము ఈ విధంగా మేము ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చామని అన్నారు. అయితే సోదరి మల్లారా, ఈ విషయాన్ని ఆలోచించి గురువులు మన ముందు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, మనిషి భుజించేటటువంటి రుచిని ఆస్వాదించడానికి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్ళగలడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే మరికొందరు వారు ఎక్స్కర్షన్ అనేటువంటి రూపంలో మరి పర్యటన చేయాలనేటువంటి నియత్తో ఎన్నో దూర ప్రాంతాలని సందర్శించడానికి వాళ్ళు వెళ్తున్నారు, ఆహ్లాదకరంగా ఆస్వాదించడానికి. కానీ సోదరి మల్లారా, ఈ అన్ని రుచుల్లోనూ విశ్వాసానికి ఒక మాధుర్యంతో కూడుకున్నటువంటి ఒక రుచి ఉంది. దానిని ఆస్వాదించడానికి మనం ఏం చేశాం? ఎలాగైతే ఆహారాన్ని రుచి చూసేటటువంటి రుచి ఉందో, ఎలాగైతే ఒక మంచి సువాసనతో కూడుకున్నటువంటి సుగంధాన్ని రుచిని చూసి ఆస్వాదించగలమో, ఎలాగైతే ఒక మంచి శబ్దంతో కూడుకున్నటువంటి ఖిరాత్ను వినికిడితో మనము దానిని ఆస్వాదించగలమో, అలాగే విశ్వాసానికి కూడా మరి రుచి ఉంది. ఆ రుచి మాధుర్యాన్ని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. మరి దానినే ఏమంటున్నారంటే, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే విశ్వాస మాధుర్యం ఉందో ఆ మాధుర్యం గురించి ప్రస్తావిస్తూ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, తలాసున్ మన్ కున్న వజద బిహిన్న హలావతల్ ఈమాన్. 3 లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ ఈ 3 లక్షణాలు గనక మీలో ఉన్నట్లయితే మీరు విశ్వాసం యొక్క రుచిని, విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలరు. అయ్యకూనల్లాహ వ రసూలహు అహబ్బ ఇలైహి మిమ్మా సివహుమా. నంబర్ 1 మొట్టమొదటి గుణం ఏమిటంటే, అయ్యకూనల్లాహ్, అల్లాహ్ తబారక వ తఆలా, వ రసూలుహు, మరియు ఆయన యొక్క ప్రవక్త,
అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా. అల్లాహ్ మరియు ప్రవక్త మిగతా వారందరికంటే కూడా అత్యధికంగా ప్రియతములు అయ్యే అయ్యేటటువంటి గుణము గనక మీలో మీరు పెంపొందించుకున్నట్లయితే, నంబర్ ఒకటి, మీరు విశ్వాసాన్ని మాధుర్యాన్ని మీరు రుచి చూడగలరన్నటువంటి విషయాన్ని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు. హజరతే అబూబకర్ రదియల్లాహు అన్హు గారు బద్ర్ యుద్ధం ముగించిన తర్వాత తన ఇంటిలో భోజనాన్ని భుజిస్తున్నారు. అక్కడే ఉన్నటువంటి తన కొడుకు కూడా ఆయనతో భోజనాన్ని భుజిస్తూ అంటున్నాడు, నాన్నగారు మీరు నా ఖడ్గము క్రింద 3 సార్లు మీరు రావటం జరిగింది, కానీ మీరు కేవలం నా తండ్రి అనేటటువంటి ఆ ఒక్క ఆలోచనతోనే నేను మిమ్మల్ని వదిలివేశానన్నారు. కానీ ఇక్కడ అబూబకర్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, నేను నీ ఖడ్గము క్రింద 3 సార్లు వచ్చినాను, నన్ను వదిలిపెట్టావంటున్నావు. తండ్రి అవటం మూలంగా నువ్వు గనక నా ఖడ్గము క్రింద ఒక్కసారి వచ్చినా కూడా నిన్ను హతమార్చడానికి నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించినటువంటి వాడిని కాదు. ఎందుకనంటే నేను ధర్మం వైపునకు పోరాడుతున్నాను, నువ్వు అధర్మం వైపునకు పోరాడుతున్నావు అని అన్నారు. అంటే అయ్యకూనల్లాహ వరసూలహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా. అల్లా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యధికం కావాలని అల్లాహ్ తబారకతఆలా ఈ హదీస్లో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హలావతుల్ ఈమాన్ అనేటువంటి విషయంలో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి సోదరి మండలారా, మనం నిజంగానే మన యొక్క జీవితంలో అల్లాహ్ను మరియు ప్రవక్తను అత్యధికంగా మనము ప్రేమిస్తున్నామా? అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల మన యొక్క ప్రేమ అత్యధికంగా ఉందా లేదా అన్నటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ తబారకతఆలా కూడా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మీ యొక్క తల్లిదండ్రులు, ఆబావుకుం వ అబ్నావుకుం వ అషీరతుకుం వ అమ్వాలున్ ఇఖ్తరఫ్తుమూహా వ తిజారతున్ తక్షౌన కసాదహా అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలిహి వ జిహాదిన్ ఫీ సబీలిహి ఫతరబ్బసు హత్తా యఅతి అల్లాహు బిఅమ్రి. అల్లాహ్ తబారకతఆలా ఈ సూరా తౌబా సూరా నంబర్ 9 వాక్యం నంబరు 24లో అల్లాహ్ తబారకతఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. అల్లాహ్ తబారకతఆలా ఈ విధంగా ప్రస్తావిస్తూ అంటున్నాడు, కుల్ ఇన్ కాన ఆబావుకుం వ అబ్నావుకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజుకుం వ అషీరతుకుం వ అమ్వాలున్ ఇఖ్తరఫ్తుమూహా వ తిజారతున్ తక్షౌన కసాదహా వ మసాకిను తరదౌనహా అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలిహి. అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఇలా అను ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ తండ్రి తాతలు, మీ కుమారులు, అలాగే మీ సోదరులు, మీ యొక్క అజ్వాజ్, మీ భార్యలు, మీ బంధువులు, వ అమ్వాలున్ ఇఖ్తరఫ్తుమూహా, మీరు సంపాదించినటువంటి మీ ఆస్తుపాస్తులు, వ తిజారతున్ తక్షౌన కసాదహా, మీరు భయపడేటటువంటి ఆ వ్యాపారాలు ఎక్కడైతే నష్టపోతామని భయపడుతున్నారో, వ అమ్వాలున్ ఇఖ్తరఫ్తుమూహా వ తిజారతున్ తక్షౌన కసాదహా వ మసాకిను తరదౌనహా, మీరు ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ప్రీతికరమైనటువంటి మీ భవనాలు, అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలిహి, అల్లాహ్ కంటే ప్రవక్త కంటే మీకు అధిక ప్రియమైనయా? అల్లాహ్ తఆలా అడుగుతున్నాడు. వ జిహాదిన్ ఫీ సబీలి, ఆయన యొక్క మార్గములో కృషి చేయటానికంటే ఇవన్నీ మీకు అధికమైపోయినట్లయితే ఫతరబ్బసు హత్తా యఅతి అల్లాహు బిఅమ్రిహి వల్లాహు లా యహ్దిల్ ఖౌమల్ ఫాసిఖీన్. అయితే మీరు వేచి ఉండండి ఆ సమయం కోసం అంటున్నాడు అల్లాహ్ తబారకతఆలా. అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి, మరియు అల్లాహ్ అవిధేయులైనటువంటి జాతి వారికి సన్మార్గం చూపుడుని అల్లాహ్ తఆలా ఈ వాక్యంలో అన్నాడు. కాబట్టి సోదరీమణులారా, నంబర్ 1, విశ్వాసం యొక్క మాధుర్యాన్ని రుచి చూడడానికి కావలసినటువంటి లక్షణం ఏమిటంటే అయ్యకూనల్లాహ వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా. అల్లాహ్ మరియు ప్రవక్త అందరికంటే అత్యధికం కానంత వరకు మీరు ఈ విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడలేరు అని అల్లాహ్ తబారకతఆలా ఈ వాక్యంలో ప్రస్తావించినటువంటి విషయాన్ని ఈ రూపంలో తెలుసుకున్నాం. కాబట్టి రెండవ ముఖ్యమైనటువంటి లక్షణాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మానీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వజద బిహిన్న హలావతల్ ఈమాన్. 3 లక్షణాలు ఎవరి యొక్క లోపలైతే ఈ 3 లక్షణాలు ఉంటాయో వారు విశ్వాసం యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు. అయ్యకూన్ అల్లాహ్ వ రసూలు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా. నంబర్ 1, అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందరికంటే
ప్రీతికరమైనంత ప్రియతములు అయినంత వరకు మీకు అంత ప్రేమ కలిగినటువంటిది. ఉమర్ రదియల్లాహు గారు ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు అన్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నాకు నా యొక్క ఆలుబిడ్డల కన్నా, నా యొక్క కుటుంబీకుల కన్నా, నా యొక్క బంధుమిత్రుల కన్నా, నా సకలమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అందరు మనుషుల కన్నా మీరు నాకు ఎక్కువ ప్రియతములు, కానీ నా ప్రాణం కంటే అధికం కాదు ప్రవక్త అన్నారు. లస్త ముഅ్మినా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యా ఉమర్, ఓ ఉమర్ రదియల్లాహు అన్హు, లస్త ముఅ్మినా, మీరు విశ్వాసి కారు అని అన్నారు. విశ్వాసం పరిపూర్ణం ఇంకా కాలేదు. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు అన్నారు, ప్రవక్త, ఇప్పుడు నేను నా ప్రాణం కంటే అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నారు. అల్ ఆన యా ఉమర్, ఉమర్ రదియల్లాహు అన్హుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఇప్పుడు ఓ ఉమర్ నీవు విశ్వాసంలో పరిపూర్ణమయ్యావన్నారు. కాబట్టి సోదరి మల్లారా, విశ్వాసం యొక్క మాధుర్యాన్ని రుచి చూడడానికి అన్నిటికంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే అల్లాహ్ మరియు ప్రవక్త అందరికంటే ఎక్కువ ప్రియతములు కావాలి. నంబర్ 2 ఏమిటంటే అతడు ఎవరిని ప్రేమించినా కూడా అల్లాహ్ కొరకే, ద్వేషించినా కూడా అల్లాహ్ కొరకే కావాలి. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన మిత్రుత్వాలు, మన స్నేహితాలు, ఇవన్నీ దేనికోసం? మన స్నేహాలన్నీ కూడా, మన మిత్రుత్వాలన్నీ కూడా అవసరాల కోసము. పరపతి ఉన్నటువంటి వారితో మన మిత్రుత్వం, పరపతి లేనటువంటి వారితో మన యొక్క మిత్రుత్వం లేదు. హోదా ఉన్నటువంటి వారితో మన మిత్రుత్వం, ఎప్పుడైతే ఆ హోదా తొలగిపోయిందో ఆ మిత్రుత్వం లేదు. అంటే మన స్నేహానికి, మన మిత్రుత్వానికి ఒక బేస్, ఒక పునాది ఏమిటంటే మన స్వార్థంగా ఉంటుంది. కానీ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని రుచి చూడాలంటే ఆ లక్షణం మనలో కావాలి. అదేమిటంటే యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బుహు ఇల్లా లిల్లా. ఎవరిని మనం ప్రేమించినా కూడా, ఎవరిని మనము మన మిత్రుత్వంలో మనము మిత్రునిగా చూసినా కూడా, గౌరవించినా, అభిమానించినా కూడా లిల్లాహి ఫిల్లా, అల్లాహ్ కోసం, అల్లాహ్ మార్గంలో, అల్లాహ్ కోసమే ద్వేషం, అల్లాహ్ కోసమే ప్రేమ. ఈ లక్షణం గనక మనం పెంపొందించుకున్నట్లయితే విశ్వాసం యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలం. నంబర్ 3వది అదేమిటంటే సుబ్హానల్లాహ్, విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అతనికి అంత ఇష్టంగా ఉండాలి. అయ్యఖదిఫ ఫిన్నారి, ఎలాగైతే అతన్ని నరకంలో వేయటం ఎంత ఇష్టంగా ఉంటుందో. ఈ 3 లక్షణాలు ఉంటే మనం విశ్వాసం యొక్క తీయదనాన్ని రుచి చూడొచ్చు. కానీ ఇక్కడ ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయటం ద్వారా రంజాన్ను ముగించుకోవాలి. ఫీ హాలిన్ كنت لم تنتهي بعد من ختم القرآن كريم عليك أن تعمل كل دقيقة من أواخر شهر رمضان المبارك على قراءة آياته الكريمة. سبحان الله. సెలఫ్ ధార్మిక పండితులు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, రమదాన్ నెల చివరిలో ఇంకా అత్యధికంగా మీరు ఖురాన్ యొక్క పారాయణాన్ని చేయండి, ఖురాన్ యొక్క వాక్యాలను ముగించడానికి ప్రయత్నించండి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ఆంబూర్ ప్రయాణం చేసి రుచితో కూడుతున్నటువంటి భోజనాన్ని రుచి చూసి ఆస్వాదించాలనుకుంటున్నాడే, అదే రుచి మనకు ఖురాన్ చదవడంలో మనకు ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాం అనేది ఆలోచించాల్సిన అవసరం మనకి ఎంతైనా. కాబట్టి సోదరి మల్లారా, రమదాన్ నెల ముగింపు ఖురాన్ ద్వారా కావాలి, ఖురాన్ను ముగించుకోవటం ద్వారా కావాలి. ఖురాన్ను కేవలం ముగించుకోవటం అంటే కేవలం వాటిని పారాయణం చేసుకోవటమే కాదు సోదరి మల్లారా, దాని యొక్క అర్థాన్ని చదవడానికి ప్రయత్నించాలి, దానిపై ఆచరించడానికి ప్రయత్నించాలి. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు ఖురాన్ను పట్టుకుని ఆయన పారాయణం చేసేటటువంటి వారు. ఆ ఖురాన్ ఏదైతే ఆ రోజుల్లో ఏవైతే ఖురాన్ ఏ వాక్యాలైతే, ఏ సూరాలైతే, ఏ రకమైనటువంటి తోలుతో కూడుకున్నటువంటివి కానీ, లేకపోతే వృక్షంతో వృక్షాలపై ఉన్నటువంటి మరి ఎండిపోయినటువంటి ఆకులపై కానీ రాసుకున్నటువంటి వాటిని పట్టుకొని ఎలాగైతే సహీఫాల రూపంలో చదివేటటువంటి వారు ఆయన చదువుకుంటూ కూర్చున్నటువంటి వారు. కానీ 2వ రోజు ఒక సాబీ చూశారు, అదే వాక్యంలో ఉన్నారు. 3వ రోజు ఆ సాబీ చూశారు, అదే వాక్యంలో ఉన్నారు. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు అని ప్రశ్నించారు, అయ్యా మీరు ముందుకు ఎందుకు వెళ్ళట్లేదని. అంటే ఉమర్ రదియల్లాహు అన్హు వారు అంటారు, సోదరి మల్లారా, ఎప్పటి వరకైతే నేను దీనిపై ఆచరించలేనో నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఆ ధైర్యం కలగట్లేదని. సుబ్హానల్లాహ్. మనం ఎన్నిసార్లు ఖురాన్ చదివేస్తున్నాం? కొంతమంది మనం చూసుకున్నట్లయితే 10ల సంఖ్యలో, కొంతమంది 100ల సంఖ్యలో, కొంతమంది అయితే ఒకే రోజులో ఖురాన్ను పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంలో షబీనా తరావీ అనేటువంటి ఒక కొత్త బిదాతును కూడా సృష్టించుకున్నారు. కానీ ఎంతవరకు మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం?
ఎంతవరకు దానిపై ఆచరిస్తున్నాము అన్నటువంటి విషయంపై ఆలోచించాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది సోదరి మల్లారా. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్ని విషయాలైతే నేను మీ ముందు ప్రస్తావించడం జరిగిందో అందులో సోదరి మల్లారా, సోదర మహాశైలారా, నంబర్ 1 అల్ ఖియామ్ బి అమాలిల్ ఖైరి, ఏవైతే ఉన్నతమైనటువంటి మేలుతో కూడుకున్నటువంటి పనులున్నాయో వాటిని చేయటం ద్వారా, అత్తక్బీర్ ఫీ లైలతిల్ ఈద్, ఈద్కు ముందు రోజులు తక్బీరాతుల ద్వారా, నంబర్ 3 అల్ ఇస్తిగ్ఫార్ వద్దుఆ, అల్లా యొక్క క్షమాపణ మరియు దువాల ద్వారా, నంబర్ 4 అత్తవజ్జుహ్ ఇలల్లాహి బిత్తౌబా, తౌబా ద్వారా అల్లాహ్ వైపునకు మరలటంతో, అల్ ముహాఫదతు అలస్ సలవాతి, అలాగే మన నమాజులపై పరిరక్షణతో రక్షించుకోవటం ద్వారా, 6వది ఖత్ము ఖురానిల్ కరీం, ఖురాన్ గ్రంథం యొక్క పారాయణంతో ముగించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అలాగే సోదరి మల్లారా, మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇఖ్రాజు జకాతి ఓ ఇఖ్రాజు జకాతిల్ ఫిత్రి, జకాతును చెల్లించడం ద్వారా, ముఖ్యంగా జకాతుల్ ఫిత్ర్, ఫిత్రా దానాన్ని చెల్లించడం ద్వారా, సలాతు ఈదుల్ ఫిత్రి, ఈద్ నమాజును చదివించడం ద్వారా, చదువుకోవటం ద్వారా, అలాగే సిలతుల్ అర్హామి వ జియారతుల్ అకారిబ్, బంధువుల యొక్క బంధుత్వాలని జోడించుకుంటూ బంధువులను సందర్శించటం ద్వారా, వారి ఇళ్లకు వెళ్ళటం ద్వారా కూడా షహరు రమదాన్ యొక్క ముగింపు ఈ విధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే సోదరి మల్లారా, మరికొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి, వాటిని ప్రస్తావిద్దాం. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సిలతుల్ అర్హాం, బంధుత్వాలను వారు త్రెంచకుండా బంధుత్వాలను కలిపి ఉంచుకోవాలని అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లోను హదీసుల్లోను ఎన్నో చోట్ల కోకెల్లలుగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఆదేశాలు జారీ చేసి ఉన్నాడు. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మన్ తసుర్రుహు అన్ యజీద ఫీ ఉమ్రిహి, సుబ్హానల్లాహ్, ఎవరైతే ఇష్టపడుతున్నారో, సంతోషం కలుగుతుందో దేనికి, అన్ యజీద ఫీ ఉమ్రిహి, వారి యొక్క ఆయుష్లో అల్లాహ్ తబారక్ వ తఆలా బరకత్ను ప్రసాదించాలనుకున్నా, వా ఫీ రిజ్కిహి, మరియు వారి ఉపాధిలో అల్లాహ్ తబారక్ వ తఆలా సమృద్ధిని ప్రసాదించాలనుకున్నా, ఫల్యసిల్ రహిమహు, వారు రెండు ముఖ్యమైన విషయాలు, ఎవరైతే మన్ కాన తసుర్రుహు, ఎవరికైతే ఈ విషయాలు ఇష్టమో, వారి యొక్క ఆయుష్ పెరగాలని కోరుకుంటున్నారు. ఎవరికి ఉండదు చెప్పండి ఆయుష్ పెరగాలనేటటువంటి ఆలోచన? కానీ అటువంటి ఆయుష్, ఏ ఆయుష్లోనైతే, ఏ వయసులో అయితే మనిషి అల్లాహ్ యొక్క ఆరాధన చేసుకుంటూ, సత్కార్యాలు చేసుకుంటూ, అత్యధిక సత్కార్యాలు చేసుకునేటటువంటి, అత్యధిక మంచి మేలుతో కూడుకున్నటువంటి మనకు ఆయుష్ లభించాలనేటటువంటి ఆతృత విశ్వాసికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే ఆయుష్లో అభివృద్ధిని, అలాగే ఉపాధిలో సమృద్ధిని కోరుకుంటున్నాడో, అవి రెండు వారికి ఇష్టమో, వారు ఏం చేయాలండి, ఫల్యసిల్ రహిమహు, అతను తన బంధుత్వాలని త్రెంచుకోకూడదు, బంధుత్వాలను అతడు కలిపి ఉంచాలన్నటువంటి విషయాన్ని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించడం జరిగింది. మన సమాజంలో బంధుత్వాలు అన్నటువంటివి ఎంత దూరముగా మనము బంధుత్వాల నుంచి దూరంగా పోతున్నామంటే, ముఖ్యంగా ఈ మొబైల్ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఈ రకమైనటువంటి జీవితం, ఈ కాలం మనం నడుస్తున్నామో ఈరోజు సోషల్ మీడియా కాలంలో, సోషల్ మీడియా యొక్క అభివృద్ధి జరిగినటువంటి కారణంగా కూడా మనము వారితో భౌతికంగా దూరం అవుతూ, సోషల్ మీడియాలో కాంటాక్ట్ లో ఉంటూ, మన బంధువులతో మనం కాంటాక్ట్ లో ఉన్నామనేటువంటి అపోహలో బంధువులకు అనన్యంగా దూరంగా పోతున్నాము. సోదరి మణులారా, సోదర మహాశైలారా, అల్లాహ్ తఆలా కూడా ఖురాన్ లో ఆదేశిస్తున్నాడు, ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా వఖూదుహా అన్నాసు వల్ హిజారా, మిమ్మల్ని మీరు నరకాగ్ని నుంచి రక్షించుకోండి, అలాగే మీ ఇంటి వారిని, మీ బంధువులను కూడా మీరు నరకాగ్ని నుంచి రక్షించుకోండి, ఇది మీ బాధ్యత అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఎప్పటి వరకైతే మనిషి బంధుత్వాన్ని కాపాడుకుంటూ ఉంటాడో అప్పటి వరకు అల్లాహ్ యొక్క కారుణ్యంతో అతని సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే బంధుత్వాన్ని త్రెంచుకుంటాడో అల్లాహ్ యొక్క కారుణ్యంతో అతని సంబంధం తెగిపోతుందన్నటువంటి విషయాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రబోధనలో మన ముందుకు వచ్చాయి.
కాబట్టి సోదరి మండలారా, ముగింపు, రమదాన్ యొక్క ముగింపు ఏ విధంగా ఉండాలంటే బంధువులను సందర్శించటం ద్వారా, బంధువుల యొక్క హక్కును చెల్లించడం ద్వారా మీ జకాతుకు అత్యధికంగా అన్నిటికంటే అందరికంటే ముందు అర్హులు మీ బంధువులు. ఒకవేళ మీ బంధువులలో జకాత్ పొందేటటువంటి అర్హులైనటువంటి వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి చెల్లించటం అత్యధికమైనటువంటి పుణ్యాన్ని చేకూర్చేటటువంటి మార్గం. ఎందుకంటే దీని ద్వారా రెండు విషయాలు మనం చేసినట్లు అవుతుంది. ఒకటి, బంధుత్వాలను కాపాడుకుంటున్నాము. రెండవది, అవసరార్థులను ఆదుకునేటటువంటి ఆ యొక్క ప్రక్రియలో కూడా మనము ముందంజ వేస్తున్నాం. కాబట్టి మన జకాత్ అర్హులైనటువంటి వారికి చేరాలి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సమాజంలో జకాత్ ఎవరికి చేరుతుంది అనేటటువంటిది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మన ఎంతైనా ఉంది సోదరి మళ్ళారా, సోదర మహాశైలారా. ఎందుకనంటే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో జకాత్ అన్నటువంటిది ఒక సిస్టమ్ గా నడిచేటటువంటిది. ఆ జకాత్ అన్నిటినీ కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి చేర్చేటటువంటి వారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం సామూహికంగా చేర్చబడినటువంటి జకాతును ఒక చోట సమీకరించి సమాజంలో నిరుపేదగా ఉన్నటువంటి వారిని పరిగణించి ఈ జకాత్ అతనికి చెల్లించి వచ్చే సంవత్సరం అతను జకాత్ చెల్లించే విధంగా మార్చేటటువంటి వారు. కానీ ఈ సిస్టమ్ ని మనం పూర్తిగా కొల్లగొట్టాం. ఈ సిస్టమ్ ను మనం పూర్తిగా వదిలివేశాం. ఈ సిస్టమ్ మనకి ఎక్కడ నడుస్తున్నట్టు మనకు కనిపించట్లేదు. సరోజినీ నాయుడు అనేటువంటి ఒక ముస్లిమేతరురాలైనటువంటి భారత దేశానికి చెందినటువంటి ఒక నాయకురాలులో ఒక ఆమె సరోజినీ నాయుడు గారు అంటున్నారు, ముస్లింల దగ్గర ప్రవక్త ముహమ్మద్ గారు సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మంత్రదండాన్ని ఇచ్చి వెళ్ళారు. భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకవేళ వీరు ఇచ్చేటటువంటి జకాత్ అన్నటువంటిది అర్హులైనటువంటి పేదవారికి చేరినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని మనం నిర్మూలించవచ్చు ఈ జకాత్ అంటుంది ఒక సరోజినీ నాయుడు అనేటువంటి ఒక సామాన్య స్త్రీ, ఒక నాయకురాలు. మరి మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ జకాత్ సిస్టమ్ ని ఎంత ఉన్నతమైనటువంటి సిస్టమ్ గా నడిపేటటువంటి వారో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ జకాత్ సిస్టమ్ అన్నటువంటిది అది చెల్లా చెదరయ్యి చేరవలసినటువంటి రీతిలో చేరడానికి మనందరం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అర్హులైనటువంటి ముఖ్యంగా మీ బంధువులకు జకాత్ చెల్లించడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీ సమీపంలో ఉన్నటువంటి వారు ఎవరైతే దానికి అర్హులై ఉన్నారో అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అర్హులైనటువంటి వారి గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రస్తావించినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా తౌబా 9వ సూరా వాక్యం నెంబర్ 60లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. ఇన్నమస్ సదకాతు లిల్ ఫుకరా వల్ మసాకీని వల్ ఆమిలీన అలైహా వల్ ముఅల్లఫతి ఖులూబుహుం వఫిర్ రికాబి వల్ గారిమీన వఫీ సబీలిల్లాహ్ వబ్నిస్ సబీల్ ఫరీదతం మినల్లాహి వల్లాహు అలీమున్ హకీం. నిశ్చయంగా దానాలు, సదకాలు అంటే విధిదానాలు, జకాత్ కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి. పేదవారిలో రెండు రకాలు ఉన్నారని అల్లాహ్ వార్తల యొక్క వాక్యంలో మనకు తెలుస్తోంది. నంబర్ 1 ఫుకరా, యాచించేవారు, ఆ పేదవారు. రెండవది మిస్కీన్, యాచించని నిరుపేద అంటే పేదవాడు అవసరం ఉంది కానీ యాచించటం లేదు, బయటపడడు. అటువంటి వారిని గుర్తించి వారికి కూడా జకాత్ చెల్లించాలన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక్ ఈ వాక్యంలో తెలియజేశాడు. ఎన్ని రకాల మనుషులు వస్తున్నారో లెక్క పెట్టండి సోదరి మండలారా, సోదర మహాశైలారా. నంబర్ 1 ఫుకరా అంటే యాచించు నిరుపేదలు. నంబర్ 2 మసాకీన్, మిస్కీన్ అంటే యాచించని అవసరార్థులు. నంబర్ 3 వల్ ఆమిలీన అలైహా జకాత్ వ్యవహారాలపై నియుక్తులైనటువంటి వారు. నంబర్ 3. నంబర్ 4 ఎవరి హృదయాలనైతే ఇస్లాం వైపునకు ఆకర్షించవలసి ఉందో, ఇస్లాం స్వీకరించినటువంటి వారు కావచ్చు, ఇస్లాం వైపునకు దగ్గర అయ్యేటటువంటి వారు కావచ్చు, ఇస్లాంలోకి ముందంజ వేసినటువంటి వారైనా కావచ్చు, వారి మనసులు వారి అవసరాలు పూర్తి చేయడానికి కానీ వారి మనసులను ఇస్లాం వైపునకు ఆకర్షించడానికి కానీ వీరికి మనం చెల్లించవలసినటువంటి ఈ యొక్క జాబితాలో వారిని కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా తీసుకున్నారు. నంబర్ 1 యాచించేటటువంటి ఫుకరా పేదలు. నంబర్ 2 మిస్కీన్. నంబర్ 3 జకాత్ వసూలు చేసేటటువంటి వారికి కూడా వేతనం రూపంలో ఇవ్వచ్చు. నంబర్ 4 ఎవరి హృదయాలనైతే ఇస్లాం వైపునకు ఆకట్టుకోవాల్సి ఉందో. నంబర్ 4. నంబర్ 5
ఎవరండి వారు అని అంటే వఫిర్ రికాబి, బానిసల విముక్తి కొరకు. ఇప్పుడు బానిసత్వం లేదు కదా అని అంటే అన్యాయంగా ఎవరైతే ఖైదు చేయబడ్డారో వారిని ఖైదు నుంచి విడిపించడానికి కూడా ఈ జకాత్ ద్వారా వారిని ఖైదు నుంచి, అంటే వారు ఒక రకంగా చెప్పాలంటే అన్యాయంగా ఎవరైతే ఖైదు చేయబడ్డారో అక్రమంగా వారిని విడిపించడానికి కూడా దీన్ని వినియోగించవచ్చని ధార్మిక పండితులు అభిప్రాయపడ్డారు. వల్లాహు అలం బిస్సవా. 5. నంబర్ 6, రుణగ్రస్తులైనటువంటి వారి కొరకు. నంబర్ 7, అల్లాహ్ మార్గములో పనిచేసేటటువంటి వారి కొరకు. నంబర్ 8, మరియు బాటసార్లు కొరుకున్నటువంటి ఈ 8 రకాలైనటువంటి వారిని అల్లాహ్ తబారక తఆలా ఈ వాక్యంలో ప్రస్తావించడం జరిగింది. ఇది సూర నంబర్ 9 వాక్యం నంబర్ 60. మరి ఈ వాక్యంలో మనం చెప్పుకోవాలంటే సోదరీమణులారా, అర్హులైనటువంటి వారిని జకాత్ చెల్లించి ఆ జకాత్ను చెల్లించడం ద్వారా అల్లాహ్ తబారక తఆలా మన ధనాన్ని మనము శుద్ధపరుచుకున్నటువంటి వారం అవుతున్నాం. వల్లదీన యక్నిదూన దహబ, సుబ్హానల్లాహ్, అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఎవరైతే జకాత్ చెల్లించడం లేదో మరి వాటిని ఏం చేస్తున్నారండి? యక్నిజూన అద్దహబ, ఎవరైతే మరి జకాత్ చెల్లించడం లేదో అల్లాహ్ తఆలా ఖురాన్ లో అంటున్నాడు, సూర తౌబా సూర నంబర్ 9 వాక్యం నంబర్ 34, యా అయ్యుల్లదీన ఆమను ఇన్న కసీరం మినల్ అహబారి వర్-రుహబాన్ లయఅకులూన అమ్వాలన్ నాసి బిల్ బాతిల్ వయసుద్దూన అన్ సబీలిల్లాహ్ వల్లదీన యక్నిదూన అద్-దహబ వల్ ఫిద్దత వలా యున్ఫికూనహా ఫీ సబీలిల్లాహ్ ఫబశ్శిర్హుం బిఅదాబిన్ అలీం. అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, నిశ్చయంగా చాలా మంది మతాచారులు అహబార్ మరియు సన్యాసులు రుహబాన్ ప్రజల సొత్తును అక్రమ పద్ధతుల ద్వారా తినివేస్తున్నారు మరియు వారిని అల్లాహ్ మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. మరి ఎవరైతే వెండి బంగారాన్ని కూడబెట్టి దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధాకరమైనటువంటి శిక్ష గలదనే విషయాన్ని వారికి తెలియజేయండి అంటున్నాడు. యౌమ యుహ్మా అలైహా ఫీ నారి జహన్నమ ఫతుక్వా బిహా జిబాహుహుం వజునూబుహుం వదుహూరుహుం హాదా మా కనస్తుం లిఅన్ఫుసికుం ఫదూకు మా కుంతుం తక్నిదూన్. ఆ దినమున, ప్రళయ దినము రోజున, అంటే ఆ దినమున దానిని జకాత్ ఇవ్వని ధనాన్ని, ఆ వెండి బంగారాన్ని నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. అప్పుడు వారితో అనబడుతుంది, ఇదంతా మీరు మీ కొరకు కూడబెట్టుకున్నదే, కావున మీరు కూడబెట్టుకున్న దానిని చవి చూడండి అని అల్లాహ్ తబారక తఆలా ఈ వాక్యాల్లో అతిదిస్తున్నాడు. సూర నంబర్ 9 వాక్యం నంబర్ 34, 35 పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ఇఖ్రాజ్ జకాతుల్ ఫిత్ర్, అలాగే ఫిత్రా ధనాన్ని కూడా మనము చెల్లించాలి. మరి అలాగే సలాతు ఈదుల్ ఫిత్ర్, ఆ తర్వాత ఈదుల్ ఫిత్ర్ పండగ నమాజును చేసుకోవాలి. అలాగే సిలతుల్ అర్హామ్, బంధువులను కలవటం, ఈద్ తర్వాత బంధువులను కలవటం కానీ, అత్తసద్దుక్ అలల్ ఫుకరా వల్ ముహ్తాజీన్, అలాగే మరి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, యాచించేటటువంటి వారు కానీ, లేకపోతే ముహతాజీన్ అవసరార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవటం ద్వారా ఈ విధంగా రమదాన్ నెలను ముగించుకోవాలన్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ తబారక తఆలాతో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ తబారక తఆలా మనందరినీ కూడా ఈ రమదాన్ నెలలో ఏవైతే ఆరాధనలు చేస్తున్నామో అందులో మేలుతో కూడుకున్నటువంటి సత్కార్యాలపై మనం నిలబడి దానిపై స్థిరంగా వాటిని నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే నంబర్ 2, అల్లాహ్ తబారక తఆలా యొక్క తక్బీరాతును మనందరం కూడా అల్లాహ్ గొప్పతనాన్ని చాటేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. నంబర్ 3, అల్లాహ్ తబారక తఆలా యొక్క ఇస్తిగ్ఫార్, అల్లాహ్ తబారక తఆలాతో క్షమాపణ వేడుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నంబర్ 4, అల్లాహ్ వైపునకు తౌబాతో మరలే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నంబర్ 5, అల్లాహ్ మనం చేసే నమాజులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. నంబర్ 6, ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తూ రంజాన్ను ముగించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. నంబర్ 7, మరి జకాతును చెల్లించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. నంబర్ 8, ఈద్ నమాజును సున్నత్ పద్ధతిలో ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నంబర్ 9, బంధుత్వాలను కాపాడుకుంటూ బంధువులను సందర్శించేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. నంబర్ 10, అత్తసద్దుకు అలల్ ఫుకరా వల్ ముహ్తాజీన్, అంటే అవసరార్థులు మరియు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకుంటూ మరి మన రంజాన్ నెలను ముగించుకునేటువంటి భాగ్యాన్ని అల్లాహ్, ముఖ్యంగా ఎన్ని విషయాలైతే ప్రస్తావించుకున్నామో అందరికంటే ముందు అల్లాహ్ తఆలా నాకు దీనిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆ తర్వాత అల్లాహ్ తఆలా మనందరికీ కూడా అల్లాహ్ తబారక తఆలా వీటిపై ఆచరణ చేస్తూ మరి మనల్ని రంజాన్ నెలను ముగించుకునేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానకల్లాహ్ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.